ఉన్న ఆయుధాల్లో చాలా పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వచ్చింది ఇజ్రాయెల్ మీద యుద్ధం సందర్భంలో. ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డటువంటి ఇరాన్ ఒక విధంగా సక్సెస్ అయింది. ఐరన్ డోమ్ని దాటి దాడి చేయగలమని నిరూపించింది. ఇరాన్ తయారు చేసినటువంటి తీవ్రవాద సంస్థలైనటువంటి హిజ్బుల్లా, హమాసు, తర్వాతన ఏదైతే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, హౌతీ, ఇట్లాంటి వాళ్ళ సాధ్యం కాని దాన్ని ఇరాన్ చేసి చూపించింది. తన దగ్గర నుంచి బాలిస్టిక్ మిసైల్స్ ఏదైతే పంపించిందో అవి ఐరన్ డోమ్ని దాటి వెళ్ళి ఇజ్రాయెల్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా అనేక ఆయుధాలు వాడింది. అయితే ఇప్పుడు ఆయుధాల అవసరం ఉంది. అలాగే ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా దగ్గర నుంచి కొన్నదో అది ఫెయిల్ అయింది. దాని కారణంగానే యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ సులభంగా దాడి చేయగలిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ భారీ ఎత్తున చైనా దగ్గర నుంచి 40 చెండు J-10C యుద్ధ విమానాలు కొనబోతోందంట. అంటే మొన్న యుద్ధ విమానాల విషయంలో ఫెయిల్ అయినటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా కొనుగోలుకి అడుగులు వేస్తుంది. వీళ్ళకి సంబంధించిన విమానాలు అనేకం ధ్వంసం చేసింది ఇజ్రాయెల్.